నమస్తే. చూసారా ఈ టమాటా చెట్టు ఎంత బారుగా పెరిగిందో. అయితే దీనికి నేను ఇక్కడ కర్ర పెట్టి వైర్ కట్టా, కానీ బరువుకి ఆగక కింద పడిపోతుంది. చూసారా, దగ్గర నుంచి చూడండి. ఆల్రెడీ ఇక్కడ కట్టి ఉంది, కానీ బరువుకి ఆగక అది పడిపోతుంది. అయితే దీనికి ఏం చేద్దామంటే దీనికి దారం కట్టి దాని మీద తీగ మీద వేద్దామని ఆలోచన అండి. ఇది కూడా అంత బచ్చల తీగ అంతా కూడా బాగానే పెరిగిపోయిందండి, విపరీతంగా పెరిగింది. ఇది కూడా దానికి అట్లా కట్టేద్దామని. చాలా పొడవు, నాకంటే పొడవు అయిపోయింది చెట్టు. చూసారా, నా పొడవు ఉంది అనుకోండి, ఇది గట్టు మీద ఉంది కాబట్టి నా పొడవు ఉంది. ఈ బరువుకి పడిపోతుంది. ఆ కొమ్మ ఎక్కడ ఇరిగిపోతుందో నాకు టెన్షన్ అవుతుంది. కట్టేద్దామండి. చెట్టు కూడా చూడండి, దగ్గర నుంచి పూత కూడా ఉంది చక్కగా. చూడండి పూత, ఇదంతా కూడా పూతనే ఉంది. ఇక్కడ కూడా పూత, ఇక్కడ పూత, ఇట్లా ఎంత ఉంది కదా. కాయలు వచ్చే అవకాశం ఉంది, అందుకని కైరుతోటి కట్టి పెడదామని. టమాటా చెట్లు ఓ 2-3 కుండీలలో ఉన్నాయండి, బాగానే ఉన్నాయి. కాకపోతే వాటికి కొంచెం ఏదన్నా ఫర్టిలైజర్ ఇద్దామని ఒకసారి ఇక్కడ చూపించండి. బెల్లం నీళ్ళలో నానబెట్టిన, అందులోనే కిచెన్ వేస్ట్ కూడా వేసానండి. దాన్ని ఫిల్టర్ చేసి 1:10 లాగా కలిపేసి ఇస్తాను. ఇలా మధ్య మధ్యలో ద్రావణాలు ఇస్తూనే ఉంటానండి. కాకపోతే వీడియో తీయడం కుదరట్లేదు. ఒకవేళ నేను అక్కడ పెట్టిపోతే మా రాజేశ్వరన్న ఇస్తుంది, కాబట్టి వీడియో తీయడం అనేది కుదరట్లేదు. అలా ఒకసారి బెల్లం అని, ఒకసారి పుల్ల మజ్జిగని అలా ఇస్తుంటాను మధ్య మధ్యలో. అందులో ఈ సమ్మర్ వచ్చినప్పటి నుంచి కొంచెం ఫ్రీక్వెంట్గానే ఇస్తున్నామండి. ఎంత మనం వాటర్ చేసినా కూడా కొంచెం వాటికి బలం అనేది రావాలి కదా. వాటర్తో పాటు కొంచెం వాటర్లోనే హెల్దీ వాటర్ ఇవ్వాలి. సరే అండి, వైరు ఈ తీగ మించి వైర్ తీసానండి. ఇట్లా తీసేసి మళ్ళీ దీనికే ఇంకొక చుట్టు కట్టామనుకోండి, ఇంకా చెట్టు ఒరగకుండా ఉంటుంది. ఇట్లా సరిపోతుందండి, ఒరగకుండా ఉంటుంది. ఒకటి మనకు కూడా కాయలు, పూత కాయ కూడా మంచిగా వచ్చే అవకాశం ఉంది. నాకు మొన్న 3 రోజులైంది ఇప్పుడు ఈ కొమ్మ వంగిపోయి, 3-4 రోజులైంది. అప్పటి నుంచి టెన్షన్ ఇక్కడికి ఇరిగిపోతుందోనండి. దీనికి కూడా కొంచెం ఎండుటాకులు ఇట్లాంటివన్నీ ఉన్నాయి, ఇవన్నీ తీసేసి ఫర్టిలైజర్ ఇస్తానండి. ఇంకా వేరే టమాటా చెట్లు కూడా రిపేర్ చేసేది ఉంది. చూసారా, ఇదంతా ఇట్లా ఎండిపోయింది, చాలా ఉన్నాయి కిందంతా. ఇవన్నీ తీసేసి, ఇది చూసారండి. ఇప్పుడు ఇందులో టమాటా మొక్క ఉంది. ఇదేమో ఇప్పుడు కట్టే కదా వైర్ తోటి, ఇది ఇట్లా పైకి వెళ్ళిపోయింది. ఈ కింద ఉన్న కుండీలో కూడా చూడండి, దీంట్లో కూడా ఇట్లా బారుగానే ఉన్నాయి టమాటా మొక్కలు. వీటిని కూడా ఇక దీనికే కట్టేద్దామనండి. ఇట్లా కట్టేస్తే అది ఇది 2 అల్లుకుంటూ పైకి వెళ్తాయి కదా. చూడండి అంతే, ఇది కూడా చాలా బారుగా వచ్చింది. ఇక్కడ ఈ స్టేజ్లో కడదాం. పూత ఉందండి, అందుకే వీటిని ఇంత ఎండాకాలం అయినా వీటిని పోషణ చేయడం ఎందుకంటే పూత ఉంది, కాయలు వస్తాయేమోనని చిన్న ఆశ. మరీ టైట్గా కాకుండా కొంచెము లూజ్గానే కడితే చెట్లకు కూడా ఊపిరాడుతుందండి. ఇంకా మొక్కలు, ఇంకా చిన్న చిన్న ఈ టమాటా చెట్లు బాగా తీగలాగా వస్తున్నాయండి. మరి ఈ చెర్రీ టమాటాని ఇవి మొత్తానికైతే ఇక్కడికొకటి కట్టేద్దాం. ఇట్లా కడితే ఏంటంటే మనము వాటికి కూడా ఫ్రీగా ఉంటుంది. ఒకటి బలం ఉంటుందండి. ముందు మెయిన్ ఒక సపోర్ట్ ఇచ్చామనుకోండి, సపోర్ట్ తోటి పైకి వెళ్తాయి. ఇందులో అబ్జర్వ్ చేశారంటే ఇందులో ఒక నిమ్మ చెట్టు కూడా ఉందండి. ఇందులో ఒక నిమ్మ చెట్టు కూడా ఉంది. ఆ నిమ్మ చెట్టు ఏదైనా పెద్ద కుండీలకి 2 వర్షాలు పడ్డాక మార్చాలి. ఇందులో చూసారా, ఇందులో బంతి మొక్క ఉంది. ఇట్లా అంటే ఇవన్నీ మనం పెట్టినవి కాదండి, వాటికి అవే వస్తున్నాయి. వాటిని తీసేయలేక అలా ఉంచడం జరుగుతుంది. కొంచెం పెరిగాక వేరే కుండీలకు మారుద్దాం. కాకపోతే ఒక 2-3 వర్షాలు పడ్డాకనే. ఓకే అండి, బాయ్.